రెవెన్యూ గ్రామీణ అభివృద్ధి శాఖలో ట్రాన్స్ఫర్స్ కు లైన్ క్లియర్ అయింది. అసెంబ్లీ ఎన్నికల ముందు తహసీల్దార్లు, పార్లమెంట్ ఎన్నికల ముందు ఎంపీడీఓలు తహసీల్దార్లను బదిలీ చేసింది. దీంతో పూర్వ జిల్లాలకు పంపించాలని కొద్ది రోజులుగా ఒత్తిడి తెస్తున్నారు. ఉద్యోగుల రిటర్న్ బదిలీలకు మంత్రులు సీతక్క, పొంగులేటి ఓకే చెప్పారు. ఫైల్పై సీఎం సంతకం చేస్తే 395 మంది ఎంపీడీఓలు, 300 మంది రెవెన్యూ అధికారులకు ఊరట దక్కనుంది. రాష్ట్రంలో భారీగా ఎంపీడీఓలు, తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్ల ట్రాన్స్ఫర్లకు రంగం సిద్ధమైంది. 395 మంది ఎంపీడీఓలు, మరో 300 మందికి పైగా తహసీల్దార్లు, 150 మందికి పైగా డిప్యూటీ తహసీల్దార్ల బదిలీలకు త్వరలోనే లైన్ క్లియర్ కానుంది. దీనిపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యి చర్చించారు. ఏడాదిన్నరగా ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారని వారి దృష్టికి రావడంతో బదిలీలకు ఓకే చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి అనుమతి కోసం ఫైళ్లు పంపించినట్లు తెలిసింది. ఈ ఫైళ్లకు సీఎం నుంచి అనుమతి వస్తే బదిలీలకు రూట్ క్లియర్ కానుంది. ఎన్నికల టైంలో తమను ఎన్నికల బదిలీల నుంచి మినహాయించాలని ఎంపీడీఓలు, డిప్యూటీ సీఈఓలు, జెడ్పీ సీఈఓలు, డిపిఓలు, డిఎల్పిఓలు, ఎంపీఓలు పంచాయతీరాజ్ శాఖ మంత్రితో పాటు సంబంధిత శాఖ ఉన్నతాధికారులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చారు. అయినా చివరకు వారిని బదిలీ చేశారు. 2023 సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో అసెంబ్లీ ఎన్నికల ముందు 300 మంది తహసీల్దార్లను, గతేడాది ఫిబ్రవరి నెలలో పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని 395 మంది ఎంపీడీఓలను బదిలీ చేశారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఏడాదిన్నర, పార్లమెంట్ ఎన్నికలు జరిగి ఏడాది కావస్తున్నా వీరిని రిటర్న్ బదిలీలు చేయలేదు. దీంతో తమను పాత స్థానాలకు పంపించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఎన్నికల టైంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను దృష్టిలో ఉంచుకొని అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ముందు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే చోట 3 ఏండ్ల ఉద్యోగ కాలం పూర్తి చేసుకున్న వారు సొంత జిల్లాల్లో పనిచేస్తున్న ఎంపీడీఓలు, తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లను ఇతర జిల్లాలకు బదిలీ చేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది. ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడంతో వారు తమను పూర్వ జిల్లాలకు పంపించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. అయితే జిల్లాల్లో ఇంటర్నల్ బదిలీలు కలెక్టర్ చేసే అవకాశం ఉంటుంది. అంతర్జిల్లాల బదిలీ విషయంలో ప్రభుత్వం జీవో ఇవ్వాల్సి ఉండడం, దీనికి తోడు తహసీల్దార్లు తమను ఎలాంటి నిబంధనలు లేకుండా పాత స్థానాలకు పంపించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంతో ట్రాన్స్ఫర్ల ప్రక్రియ ఆలస్యమైంది. తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, ఎంపీడీఓలు పూర్వ జిల్లాలకు వెళ్లేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. పలుమార్లు మంత్రులు, ఆయా శాఖల ఉన్నతాధికారులను కలిసి విన్నవించారు. సాధారణంగా ఎన్నికల టైంలో బదిలీలు చేయడం, ఆ తర్వాత వారిని పూర్వ జిల్లాలకు పంపడం కామన్. ఎన్నికలు గడిచి ఏడాది కావస్తున్నా బదిలీలు చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని మంత్రులు సీతక్క, పొంగులేటి దృష్టికి తీసుకెళ్లారు అధికారులు. దీంతో వారు సెక్రటేరియట్ లో ప్రత్యేకంగా భేటీ అయ్యి 2 డిపార్ట్మెంట్లలో ఎంతమందిని ఎన్నికల టైంలో ట్రాన్స్ఫర్ చేశారో ఆ శాఖల నుంచి వివరాలు తెప్పించుకొని పరిశీలించారు. బదిలీలు చేసేందుకు కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సీఎం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే 2 శాఖల్లోని 700 మందికి పైగా ఉద్యోగులకు ఊరట దక్కనుంది.